హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ప్లస్ అలాగే పిఐబిలో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో అవన్నీ రోజు డిస్కస్ చేస్తున్నామని. అందులో భాగంగా ఈరోజు జూన్ 27th అండ్ జూన్ 28th సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి చూద్దాం పేపర్స్లో. ఫస్ట్ వచ్చి లాంచ్ వెహికల్ LVM-3 గురించి ఉంది, పంచాయత్ రాజ్ డే గురించి ఉంది, నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్ ఒక ఎక్సైజ్ ఉంది, లాస్ట్ రిమైనింగ్ 4 ఆంధ్రప్రదేశ్ ఏపీ రిలేటెడ్ ఉంది. సో ఎవరైనా ఏపీ కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ తెలంగాణకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ లాస్ట్ 4 టాపిక్స్ స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ 3 ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఏపీ రిలేటెడ్ అయితే అన్ని 7 చూసుకోవాలి. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఏమో చూద్దాం. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఇది ఈనాడులో వచ్చింది. ఏమనంటే బాహుబలికి మరింత బలం. అంటే మనకు లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అలా LVM-3 అనే లాంచ్ వెహికల్ ఇస్రో డెవలప్ చేసింది. దాన్ని ముందుగా బాహుబలి అని పిలుస్తారు అనమాట. సో ఈ ఆర్టికల్ LVM-3కి సంబంధించింది. ఫస్ట్ న్యూస్ ఏముందో చూద్దాము. చంద్రయాన్-3 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు నిర్వహించిన LVM-3 వాహనంలోని కోర్ దశలో L110 అనే ఇంజన్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపయోగిస్తుంది. దాని స్థానంలో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ C-120ని వాడాలని లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. సో ఫస్ట్ పాయింట్ ఏంది, LVM-3 యూస్ చేసి చంద్రయాన్-3 ఎక్స్పెరిమెంట్కి LVM-3 వాడారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, కోర్ స్టేజ్లో మనము ఇక్కడ L110 అనే ఇంజన్ వాడతారు. దాని ప్లేస్లో C-120 అనే క్రయోజెనిక్ ఇంజన్ వాడాలని చెప్పని ప్రజలు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ ఇంజన్ ఉత్పత్తి చేయాల్సిన పూర్తి థ్రస్ట్ 200 టన్నులు కాగా గతంలో దాని 40%, 60% సామర్థ్యంతో శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇప్పుడు ఏకంగా 87% సాధించారు. అంటే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ C-120ని LVM-3 వెహికల్లో వాడేకి 87% సక్సెస్ అయ్యారు ఇప్పటికీ. అంటే 175 టన్నుల థ్రస్ట్ ఉత్పత్తి అయ్యింది. ఈ పరీక్ష దీంతో పూర్తి సామర్థ్యమైన 200 టన్నుల శక్తి ఉత్పత్తి సాధించే దిశగా పురోగతి సాధించినట్లు అయ్యింది. సో ఇక్కడ మనం ఏంది, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ గురించి రాశారు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏమంటే L110 అనే ప్లేస్లో C-120 అనే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ వాడాలని చెప్పని ఇస్రో టెస్టులు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ 87% సక్సెస్ సాధించారు అనమాట. సో అసలు LVM-3 మనకు ఆల్రెడీ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఉంది కదా. LVM-3 ఎందుకంటే ప్రస్తుతం LVM-3లో వాడుతున్న L110 ద్రవ దశతో 169 శక్తులు ఉత్పత్తి అవుతుంది. అదే క్రయోజెనిక్ ఇంజిన్ 120 ద్వారా అది 200 టన్నులు పెరగడం వల్ల మరింత ఎక్కువ బరువును అది మోసుకెళ్తుంది అనమాట. అందుకని చెప్పి L110 నుంచి C-120 షిఫ్ట్ అవ్వాలని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది LVM-3కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాము. సో LVM-3 అంటే ఏమో చూద్దాము. LVM-3 అంటే ఫస్ట్ LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. సో దీని కెపాసిటీ ఎంతంటే GTO జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి 4000 kgs తీసుకెళ్తుంది పేలోడ్. అదే లోయర్ ఎర్త్ ఆర్బిట్ కంటే 8000 kgs వరకు కూడా తీసుకెళ్తుంది అనమాట. సో అందుకని ఇది హెవియెస్ట్ లిఫ్ట్ వెహికల్. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇండియన్ కంపేర్ చేసి నేర్చుకుందాం. ఫస్ట్ మనకు తెలుసు ఇస్రో దగ్గర టోటల్ 3 వెహికల్స్ ఉన్నాయి. ఫస్ట్ పిఎస్ఎల్వి, సెకండ్ జిఎస్ఎల్వి, థర్డ్ LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3. సో జనరల్గా పిఎస్ఎల్వి అనేది ఎక్కువ దేనికి యూస్ చేస్తారు, సన్ సింక్రోనస్ ఆర్బిట్లో శాటిలైట్స్ డిప్లాయ్ చేసేకి పిఎస్ఎల్వి వాడతారు. అదే జిఎస్ఎల్వి అనుకో జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఎక్కువ వాడతారు. LVM-3 ఆల్ ఆర్బిట్స్. సో లో ఎర్త్ ఆర్బిట్ కానీ, GTO కానీ, సన్ సింక్రోనస్ ఏ ఆర్బిట్ కన్నా కానీ ఇది పిఎస్ఎల్వి ఇది మెయిన్గా ఏ టైప్ ఆఫ్ శాటిలైట్స్ని పిఎస్ఎల్విలో పంపిస్తారంటే ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్. అదే జిఎస్ఎల్వి అయితే యాక్చువల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ పంపిస్తారు. కమ్యూనికేషన్ మెట్రాలజికల్ సర్వీసెస్. హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానీ లేదా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ లైక్ ఫ్యూచర్ రాబోయే గగనయాన్ కానీ వాటికి LVM-3 లాంచ్ వెహికల్ వాడతారు అనమాట. సో జనరల్గా పిఎస్ఎల్వి కెపాసిటీ ఎంతంటే లో ఎర్త్ ఆర్బిట్కి 3.8 టన్ వరకు తీసుకెళ్తుంది. అదే జిఎస్ఎల్వి అంటే 5 టన్ వరకు తీసుకెళ్తుంది. అదే ఇదనుకోండి LVM-3 10 టన్స్ వరకు తీసుకెళ్తుంది అనమాట. సో అందుకని చెప్పని ఇది సో అదేవిధంగా స్టేజెస్ ఏమంటే పిఎస్ఎల్వి 4 స్టేజెస్ ఉంటాయి. పిఎస్ఎల్విలో సాలిడ్, లిక్విడ్. అదే జిఎస్ఎల్విలో 3 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ CE 7.5 అంటారు. సేమ్ దీంట్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ CE-20 వాడతారు, క్రయోజెనిక్ ఇంజిన్ 20. మనం ఎందుకని కూడా ఇందాక చూసాము, ఇది 200 యూనిట్స్ ఆఫ్ థ్రస్ట్ ఇస్తుంది కాబట్టి దీనికి వాడాలని ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో ఇంకోసారి చూద్దాము. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. సో దాంట్లో LVM-3ని బాహుబలి అంటారు. లైక్ ఇస్రోస్ హెవియెస్ట్ 3 స్టేజ్ మీడియం లిఫ్ట్ లాంచ్ వెహికల్.
పిఎస్ఎల్‌వి అనేది జనరల్‌గా సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో శాటిలైట్స్ డిప్లాయ్ చేసేకి వాడతారు. అదే జిఎస్ఎల్‌వి అంటే జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లకి డిప్లాయ్ చేసేకి ఆల్ ఆర్బిట్స్ లైక్ లో ఎర్త్ ఆర్బిట్ కానీ, జీటీఓ గాని దాంట్లో ఇచ్చేది ఎల్‌విఎం-3 అనమాట. జనరల్‌గా పిఎస్ఎల్‌వి మేజర్ ఎందుకు వాడతారంటే ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కోసం పిఎస్ఎల్‌వి వాడతారు. అదే కమ్యూనికేషన్ అండ్ మెటరలాజికల్ శాటిలైట్స్ కోసం జిఎస్ఎల్‌వి వాడతారు. లైక్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ వాటికంతా ఈ ఎల్‌విఎం-3 వాడతారు. సో, వాటి స్టేజెస్ ఏమంటే పిఎస్ఎల్‌వికి 4 స్టేజెస్ సాలిడ్, లిక్విడ్, సాలిడ్ లిక్విడ్, జిఎస్ఎల్‌వి 3, సిఈ 7.5 వాడతారు. అదే ఎల్‌విఎం-3లో సిఈ 20 అనమాట. సో, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. సో, ఇది ఈనాడు పేపర్‌లో వచ్చింది. ఈనాడు పేపర్‌లో జనరల్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ అడుగుతుంటారు. వాటిలో వచ్చిన క్వెషన్ ఇది. ఏమనంటే, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 24. ఇంగ్లీష్‌లో అనుకోండి, నేషనల్ పంచాయత్ రాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఏప్రిల్ 24. ఎందుకంటే, ఆ రోజే మనకు 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫోర్స్‌లోకి వచ్చిందనమాట. సో, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. నేషనల్ పంచాయత్ రాజ్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ ఏప్రిల్ 24th టు కమెమోరేట్ ది ఎనాక్ట్‌మెంట్ ఆఫ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో, ఏప్రిల్ 24వ తేదీ 73వ రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి, దానికి గుర్తుగా మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటాము. ఏ సంవత్సరం అంటే 1993లో ఇది ఫోర్స్‌లోకి వచ్చింది. సో, అసలు ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ మేజర్‌గా ఏమేమి చేంజెస్ చేసిందంటే కాన్స్టిట్యూషన్‌లో ఫస్ట్ పార్ట్ 9 అనే ఒక పార్ట్‌ని యాడ్ చేసింది. పార్ట్ 9 ఏ ఆర్టికల్ నుంచి అంటే 243 నుంచి 243 ఫస్ట్ పాయింట్. 73rd Constitutional Amendment Act introduced Part 9 in the Indian Constitution, which contains Article 243 to 243 Second, 11th Schedule. 11th షెడ్యూల్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ 11th షెడ్యూల్‌లో 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. లోకల్ గవర్నమెంట్స్ ఏ పని చేయాలని చెప్పని, వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ఏమని చెప్పని ఈ 29 సబ్జెక్ట్స్ డిస్క్రైబ్ చేస్తారు. అది 11th షెడ్యూల్‌లో ఉంటది. థర్డ్ ఏమంటే, ఇది లోకల్ గవర్నమెంట్‌ని 3 స్టేజ్‌గా డివైడ్ చేసింది. గ్రామ పంచాయత్, మండల్ పరిషత్, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్ ఇట్లా 3గా చేశారనమాట. సో, మనకు ఇవన్నీ రావడానికి కారణం ఏమంటే కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీ పేరు గుర్తుపెట్టుకోండి. బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఒకటి, అశోక్ మెహతా కమిటీ ఒకటి, ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో, ఇది సరిపోతుంది. ఈ ఈ ఈ ఆర్టికల్ ఈ న్యూస్‌కి సంబంధించి. యాక్చువల్‌గా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చాలా పెద్ద టాపిక్ అది. అది మీరు పాలిటీ చదివేటప్పుడు ప్రిపేర్ అవ్వండి. జస్ట్ నేనేం చెప్తున్నా అంటే, ఈ పేపర్‌లో వచ్చిన దానికి నేను జస్ట్ కొంచెం స్టాటిక్‌తో లింక్ చేసి చెప్తున్నా అంతే. సో, ఏముంది ఇక్కడ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు? ఏప్రిల్ 24th. అంటే నేషనల్ పంచాయత్ రాజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 24th ఏప్రిల్. ఎందుకంటే ఆ రోజు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫోర్స్‌లోకి వచ్చింది. సో, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేజర్ చేంజెస్ ఏం చేసింది? ఒక పార్ట్ యాడ్ చేసింది. పార్ట్ 9. దాంట్లో ఆర్టికల్ 243 నుంచి 243 వరకు ఉంటుంది. 11th షెడ్యూల్ యాడ్ చేస్తది. దాంట్లో 29 ఐటెమ్స్ ఉంటాయి. లోకల్ గవర్నమెంట్స్‌కి ఏ సబ్జెక్ట్ డీల్ చేయాలని చెప్పని. సో, ఇది నేషనల్ పంచాయత్ రాజ్ డేకి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది కూడా ఈనాడు కరెంట్ అఫైర్స్‌లోనే వచ్చింది. దీంట్లో ఏముంది? 2026 ఏప్రిల్ 9 నుంచి 17 వరకు భారత్, ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసాలు సైక్లోన్ 4 ఎక్కడ నిర్వహించారు? అంటే సైక్లోన్ సైక్లోన్ అనేది ఏ దేశాల మధ్య ఉన్నదో గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశాలంటే ఇండియా అండ్ ఈజిప్ట్. సైక్లోన్. ఓకేనా? ఇండియా అండ్ ఈజిప్ట్. మనం జనరల్‌గా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమంటే, ఇంకా ఏ యాక్టివిటీస్ ఇండియా, ఈజిప్ట్ మీద చేస్తే ప్రెజెంట్ అయితే ఒకటే అనమాట. ఒక ఎక్సైజే. అదేమంటే సైక్లోన్. పేరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడుగుతారు. సైక్లోన్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఇండియా అండ్ ఈజిప్ట్. సో, ఇది సైక్లోన్‌కి సంబంధించి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. సైక్లోన్ ఈస్ ఎ జాయింట్ స్పెషల్ ఫోర్స్ యాక్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్. ఒక్కోసారి కొంచెం ట్విస్ట్ చేయాలంటే, ఈ ఎక్సైజ్ ఎవరికి సంబంధించింది? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ స్పెషల్ ఫోర్సెస్ అంటే స్పెషల్ ఫోర్సెస్. జాయింట్ స్పెషల్ ఫోర్సెస్. సో, ఇది సైక్లోన్‌కి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇక్కడి నుంచి అన్ని ఏపీ రిలేటెడ్ వస్తాయి. ఫస్ట్ ఏముందో చూద్దాము. న్యూస్ ఏమొచ్చిందంటే, ఈ ఏడాది 2 పోర్టులు పూర్తి. తర్వాత 2 ఏళ్లలో మరో 2. వీటి ద్వారా ఏటా 109 మిలియన్ టన్నుల వరకు రవాణా. తూర్పు తీరంలో లాజిస్టిక్ హబ్‌గా రాష్ట్రం. అంటే ఈ ఆర్టికల్ దేని రిలేటెడ్ అంటే, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చే పోర్ట్స్ వస్తున్నాయి కదా! వాటి గురించి ఒక బ్రీఫ్‌గా ఒక ఆర్టికల్ రాశారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పోర్ట్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా! అది ఏ జిల్లాలో ఉంది? ఆ పోర్ట్ పేరు ఏముంది? అవి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్‌గా అడుగుతారు ఎగ్జామ్‌లో. ఫస్ట్ పోర్ట్ రామాయపట్నం పోర్ట్. ఇది ఎక్కడుందంటే నెల్లూరు డిస్ట్రిక్ట్. సెకండ్ మూలపేట పోర్ట్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. థర్డ్ మచిలీపట్నం పోర్ట్, కృష్ణా. ఫోర్త్ కాకినాడ గేట్వే పోర్ట్, కాకినాడ డిస్ట్రిక్ట్. సో, ఫస్ట్ ఏంది? రామాయపట్నం పోర్ట్ ఎక్కడుంది? నెల్లూరు. మూలపేట పోర్ట్ ఎక్కడుంది? శ్రీకాకుళం. మచిలీపట్నం, కృష్ణా.
కాకినాడ గేట్వే పోర్ట్ కాకినాడ. సో ఇప్పుడు దీనికి మనం లింక్ చేసుకోవాల్సింది పోర్ట్స్ ఇన్ ఏపీ. అసలు మన ఏపీలో మొత్తం పోర్ట్స్ ఎన్ని ఉన్నాయని ఊరికి ఒక బ్రీఫ్ ఒకటి చెప్తాను, అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. టోటల్గా మన ఇండియాలో మన ఏపీలో 15 ఉన్నాయి. అంటే ఆపరేషన్ ప్రపోజల్ మొత్తం కలిపితే 15 పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి మేజర్ పోర్టు, మైనర్ పోర్టు. మేజర్ పోర్టు ఒకటి ఉంది, అది విశాఖపట్నం పోర్టు, అది మనందరికి తెలిసిందే. రిమైనింగ్ పోర్ట్స్ ఏవో ఉన్నాయంటే చూద్దాం ఒకసారి. గంగవరం పోర్టు, అది విశాఖపట్నంలో ఉంది. గంగవరం పోర్టు విశాఖపట్నం. కృష్ణపట్నం పోర్టు నెల్లూరులో ఉంది. కొత్తగా రామాయపట్నం కూడా అక్కడే వస్తుంది, నెల్లూరు. కాకినాడ పోర్టు, కాకినాడలో 2 ఉన్నాయి, డీప్ వాటర్ పోర్టు ఒకటి, యాంకరేజ్ పోర్ట్ ఒకటి. నెక్స్ట్ రవా పోర్ట్, ఇది ఈస్ట్ గోదావరిలో ఉంది. ఇవేమంటే ఈ 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్, ఐ మీన్ అంటే ప్రజెంట్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇవి ఏవైతే ఫస్ట్ గంగవరం, ఇది వైజాగ్లో ఉంది, ఐ మీన్ విశాఖపట్నం. సెకండ్ కృష్ణపట్నం పోర్ట్, ఇది నెల్లూరులో ఉంది. థర్డ్ కాకినాడ పోర్ట్, ఇది కాకినాడ డిస్టిక్లో ఉంది. ఫోర్త్ రవా పోర్ట్, ఈస్ట్ గోదావరి. సో కన్స్ట్రక్షన్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ మూలపేట పోర్ట్ శ్రీకాకుళం, ఇందాక చెప్పాను కదా, మూలపేట పోర్ట్ శ్రీకాకుళం. మచిలీపట్నం పోర్ట్ కృష్ణ డిస్టిక్. రామాయపట్నం పోర్ట్ నెల్లూరు, ఇందాక చెప్పాను కదా. కాకినాడ సెడ్జ్ పోర్ట్, ఇది కాకినాడ రీజన్. ఇవి కాకుండా ఇంకొన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఐ మీన్ నోటిఫైడ్ పోర్ట్స్. భీమునిపట్నం పోర్ట్ విశాఖపట్నం, కళింగపట్నం పోర్ట్ శ్రీకాకుళం, మేఘవరం పోర్ట్ శ్రీకాకుళం, మేఘవరం పోర్ట్ శ్రీకాకుళం, నిజాంపట్నం గుంటూరు డిస్టిక్, ఓడరేవు ప్రకాశం అనమాట. ఇవి మనకుండే. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని పేర్లు మళ్ళీ చెప్తాను, అవి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఫస్ట్ వచ్చి రామాయపట్నం పోర్టు, ఇది నెల్లూరులో ఉంది. నెక్స్ట్ గంగవరం పోర్టు విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టు కూడా నెల్లూరులో ఉంది. రవా పోర్టు ఈస్ట్ గోదావరి, మూలపేట పోర్టు శ్రీకాకుళం, మచిలీపట్నం పోర్టు కృష్ణ, ఇంకా కాకినాడ పోర్టు కాకినాడ డిస్టిక్లో ఉంది. ఒకటి మేజర్ పోర్టు ఉంది, అదేమంటే విశాఖపట్నం పోర్టు. సో ఇది ఏపీ పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది కూడా ఏపీ గురించి, ఖనిజాంధ్రప్రదేశ్ గురించి ఇచ్చారనమాట. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. దేశంలో 92% ముగ్గురాయి ఏపీలోనే, మైకా 41%, క్యాలసైట్ 40%, టైటానియం 19%. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి సున్నప్రాయి 92%, మైకా 49%, క్యాలసైట్ 40%, టైటానియం 19%. ఫస్ట్ న్యూస్ ఏమిటో చూద్దాము. ఏపీ అపార ఖనిజ సంపదకి నిలయమని మరోసారి నిరూపించింది. దేశవ్యాప్తంగా ఉన్న ముగ్గురు ఇంగ్లీష్ అంటే బ్యారెట్స్ నిల్వలో 92% మన రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇండియాలో ఉండే మొత్తం బ్యారెట్స్ రిజర్వ్స్లో 92% ఆఫ్ బ్యారెట్స్ రిజర్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏపీ. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ టోటల్ బ్యారెట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా 92% ఆఫ్ బ్యారెట్ రిజర్వ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆయిల్ గ్యాస్ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడు దిగువన వచ్చే ఒత్తిడి తట్టుకునేందుకు బూడిద రంగు ముగ్గురాయిని ఉపయోగిస్తారు. ఇలాంటి ముగ్గురాయి తిరుపతి జిల్లా ఓబులవారపల్లి మండలం మంగంపేట వద్ద ఉంది. ఓకేనా. గ్రే బ్యారెట్స్ ఎక్కడ దొరుకుతుంది అనొచ్చు. ఓబులవారపల్లి మండలం. ఇంతకుముందు ఇది కడప డిస్టిక్లో ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు తిరుపతి డిస్టిక్. మనం జనరల్గా కడప అని చదువుకుంటాం, అది ఎగ్జామ్లో ఆ పాయింట్ అలా పెట్టుకోండి. ఓబులవారపల్లి మండలం ప్రజెంట్ తిరుపతి డిస్టిక్లో ఉంది. సో బ్యారెట్స్ అనేది తిరుపతి డిస్టిక్లో దొరుకుతుంది. దాని స్పెషాలిటీ ఏమంటే గ్రే బ్యారెట్స్ అనమాట. గ్రే బ్యారెట్స్ ఎక్కడ దొరుకుతుంది? తిరుపతి డిస్టిక్. దాని ఉపయోగం ఏమంటే ఆయిల్ గ్యాస్ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేసేటప్పుడు దిగువన వచ్చి ఒత్తిడి తట్టుకునేందుకు ఈ గ్రే బ్యారెట్స్ యూజ్ చేస్తారు. ఓఎన్జీసీతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీలకు, ఇతర దేశాలకి ఇక్కడి నుంచి ముగ్గురాయి వెళ్తుంది. ఏపీఎండిసి అధీనంలో ఈ గని ఉంది. సో ఇది దీని బ్యారెట్స్ సంబంధించి. తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీలో మైకా కీలకం. మైకా ఖనిజంలో దేశవ్యాప్తంగా ఉన్న 41% మన రాష్ట్రంలోనే ఉంది. సో బ్యారెట్స్ ఎంత? 92%, మైకా 41% మన రాష్ట్రంలో ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఉందంటే మేజర్గా నెల్లూరు, తిరుపతి, అల్లూరు సీతారాం జిల్లాలో ఉంది బ్యారెట్స్. సో బ్యారెట్స్ ఎంత? 92%. ఇదేంటి? మైకా 41%. బ్యారెట్స్ డ్రిల్లింగ్ కోసం ఉపయోగిస్తారు. మైకా వచ్చి ఎలక్ట్రానిక్స్ తయారీలో ఎక్కువ కీలకం. ఇది 41% రిజర్వ్స్ ఏపీలో ఉంది. నెక్స్ట్, పెయింట్ల తయారీ, కాగితం, రసాయనాల, ఔషధ రంగాల్లో విరిగా క్యాలసైట్ ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది 40% ఉంది. సో మేజర్గా 3 మినరల్స్ ఉన్నాయి. బ్యారెట్స్ 92%, మైకా 41%, క్యాలసైట్ 40% అనమాట. అల్యూమినియంలో గురించి ఇంకోటి గ్రానైట్ నిల్వలు 31%. గ్రానైట్ నిల్వలు రాజస్థాన్లో ఎక్కువగా అనుకుంటారు. దేశంలో ఉన్న గ్రానైట్ నిల్వలు ఏపీలో 31% ఉన్నాయని చాలా మందికి తెలియదు. సో గ్రానైట్స్ అనేది కూడా ఎక్కువ మన రాష్ట్రంలోనే ఉంది. ఎంత అంటే 31%. సో ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తాను చూడండి. బ్యారైట్స్ 92%, మైకా 41%, క్యాలసైట్ 40%, గ్రానైట్స్ 31%. 31% ఆఫ్ గ్రానైట్ ఇండియాలో ఏపీలో దొరుకుతుంది అనమాట. మేజర్గా ఎక్కడెక్కడ ఉందంటే
ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలు అవి 2 తప్ప మిగతా అన్ని జిల్లాల్లో గూడా ఈ గ్రానైట్ దొరుకుతది. చీమకుర్తి ప్రాంతంలో లభించే బ్లాక్ గెలాక్సీ రకం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సో, బ్లాక్ గెలాక్సీ ఎక్కడుందంటే చీమకుర్తి. బ్లాక్ గెలాక్సీ ఎక్కడుంది? చీమకుర్తి. చీమకుర్తి ఎక్కడుందంటే ప్రకాశం డిస్ట్రిక్ట్. సో, ఇక్కడ దొరికే బ్లాక్ గెలాక్సీ ఇంకెక్కడా ఉండదనమాట. చీమకుర్తిలో ఉండే బ్లాక్ గెలాక్సీ. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం బ్లూ, ఉత్తరాంధ్ర జిల్లాలో మూన్ వైట్, రివర్ వైట్, స్టీల్ గ్రే, కనిగిరి ప్రాంతంలో బ్లాక్ గ్రానైట్, చిత్తూరు జిల్లాలో వైట్ గ్రానైట్ ఇలా రకరకాలుగా దొరుకుతుంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్లాక్ గెలాక్సీ ఎక్కడ వరల్డ్‌లో ఒకే ఒక చోట ఉంటది. అది చీమకుర్తి. అది ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. సముద్ర తీరంలో టైటానియం. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్ర తీరంలో బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయి. వీటిలో టైటానియం మినరల్స్ ఉంటాయి. మన రాష్ట్రంలో 19% టైటానియం లెవెల్ ఉందన్నమాట. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇది ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్రూప్ 1 కానించి, గ్రూప్ 2 కానించి చాలా ఇంపార్టెంట్. వీలైతే ఒక్కసారి దీంట్లో ఉండే నంబర్స్ మొత్తం ఒక సెపరేట్ ఒక నోట్స్‌లో రాసుకోండి. నేను ఇంకొకసారి చెప్తాను. బ్యారెట్ షేర్ ఏపీది 92%, మైకా షేర్ 41%, క్యాలసైట్ 40%, గ్రానైట్ 31%, టైటానియం 19%, చీమకుర్తి అనేది ఓన్లీ ఒకే ఒక బ్లాక్ గెలాక్సీ దొరుకుతది. అది ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. ఒక్కసారి దీంట్లో ఉండే వాల్యూస్ అన్ని మళ్ళీ ఒకసారి రాసుకోండి. సో, దీంతో పాటు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి లైట్‌గా అసలు ఏపీ మినరల్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాము. మనకి ఎక్కడెక్కడ మినరల్స్ దొరుకుతది ఏమి అని చెప్పని. జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మనం రత్నగర్భ కూడా అంటారనమాట. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ది మినరల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ పేరు కూడా అంటారు. మేజర్ మినరల్స్ ఏమున్నాయో చూద్దాము. ఇందాక చెప్పినట్టు బీచ్ శాండ్స్ ఉంది. బీచ్ శాండ్స్ దాంట్లో ఉండే మినరల్స్ ఏమంటే థోరియము, రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి అవన్నీ దొరుకుతాయన్నమాట. మనకుండే కోస్ట్ లైన్‌లో. ఫస్ట్ అది. ఎక్కువ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో ఉంటది. నెక్స్ట్ ఇంక దొరికేదేమంటే గోల్డ్. ఇది మొన్న కూడా డిస్కస్ చేసాము. జొన్నగిరిలో ఫస్ట్ టైమ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ ఫర్మ్ గోల్డ్ మైనింగ్ చేస్తుంది. జొన్నగిరి. అది ఎక్కడుందంటే కర్నూలు డిస్ట్రిక్ట్. ఇంక కొన్ని చోట్ల డైమండ్స్ కూడా దొరుకుతాయి. ఎక్కడంటే అనంతపురం, కృష్ణా, కర్నూలు. అవి కాకుండా ఇంక మేజర్‌గా ఇందాక చెప్పినట్టు బ్యారెట్స్ 92% మన దాంట్లో ఉంది. ఇంకా లైమ్ స్టోన్ కూడా ఒక 20% ఏపీలోనే దొరుకుతది. ఆస్బెస్టాస్, మైకా కొంచెం ఇంకొకటి మైకా ఎక్కువ ఎక్కడ దొరుకుతదంటే నెల్లూరు డిస్ట్రిక్ట్. మైకా ఎక్కువ దొరికే డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇంకొన్ని ప్లేస్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ తెలుసు. మన కృష్ణా గోదావరి బేసిన్, కోల్ ఇవన్నీ దొరుకుతాయి. సో, ఇది బ్రీఫ్‌గా మినరల్‌కి సంబంధించి. మీరు ఈ బ్లాక్ గెలాక్సీ చీమకుర్తిలో దొరుకుతదని గుర్తుపెట్టుకోండి. జొన్నగిరి గోల్డ్ ఉంది కదా! అది కర్నూలు డిస్ట్రిక్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ వెలిగొండకు సంబంధించిందనమాట. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలిగొండ పూర్తి చేస్తాము. నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. సో, చంద్రబాబు గారు, సీఎం గారు ఒక మాట అన్నారు. ఏమంటే వెలిగొండ పూర్తి చేస్తాం ఏ ఒక్కరు నష్టపోకుండానే. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెలిగొండ ప్రాజెక్ట్ సంబంధించి చూద్దాము. వెలిగొండ ప్రాజెక్ట్ అఫిషియల్‌గా ఏమంటారంటే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. దీనికి మేజర్ సంబంధించి రివర్ సోర్స్ కృష్ణా రివర్ అనమాట. కృష్ణా రివర్ నుంచి సర్ప్లస్ ఫ్లడ్ వాటర్‌ని డైవర్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. ఇది బ్రీఫ్‌గా దీనికి సంబంధించి. దీని స్టోరేజ్ ఫెసిలిటీ ఎక్కడంటే నల్లమల సాగర్ రిజర్వాయర్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏ ఏ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్నారు అంటారు. నల్లమల సాగర్ రిజర్వాయర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వెలిగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే అప్రాక్సిమేట్‌గా 4.47 లాక్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కల్టివేషన్ కిందకొస్తది. దాంతో పాటు 15,00,000 మందికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తదనమాట త్రూ నల్లమల హిల్స్. సో, ఇది నేను చెప్పాను ఏదైనా ప్రాజెక్ట్ చూసినప్పుడు వాటి లొకేషను, వాటి మెయిన్ యొక్క పర్పస్ పెట్టుకుంటే సరిపోతది. ఇంకోసారి చెప్తాను. సో, ఇది ప్రాజెక్ట్ పేరు ఏం పేరు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏమంటే కృష్ణా సర్ప్లస్ ఫ్లడ్ వాటర్‌ని శ్రీశైలం నుంచి తీసుకురావడము. సో, ఈ ప్రాజెక్ట్‌ల కింద స్టోరేజ్ లొకేషన్ ఎక్కడ కడుతుందంటే నల్లమల సాగర్ రిజర్వాయర్. మెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఇరిగేషన్ 4.47 లాక్ ఏకర్స్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టు 15.25 లాక్ పీపుల్. సో, ఇది ఈ ప్రాజెక్ట్ సంబంధించి. సో, నెక్స్ట్ చూద్దాము. ఇంకొకటి ఈ ప్రాజెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఒక ఇంజినీరింగ్ అద్భుతం చేశారు. ట్విన్ టన్నెల్స్ అని చెప్పని కన్‌స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నల్లమల హిల్స్‌లో. అది ఇండియాలో లార్జెస్ట్ వాటర్ ట్రాన్స్‌ఫరింగ్ టన్నెలింగ్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా అనమాట. ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అది అంత లార్జెస్ట్ వాటర్ ట్రాన్స్‌ఫర్ టన్నెలింగ్ ఆపరేషన్స్‌కి చేయడం. అది కూడా వెలిగొండ ప్రాజెక్ట్‌లో భాగంగా చేశారు. సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాము. కుప్పంలోను బంగారు గనులు. సో, మనం చూసాము జొన్నగిరిలో చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ మైనింగ్ ఇనాగరేట్ చేశారు. సో, ఇప్పుడు గోల్డ్ మైనింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొక ప్లేస్‌లో కూడా తీసుకురావాలని చూస్తున్నారు. అది ఎక్కడంటే కుప్పంలో అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేశారు 1973 ఆ టైంలో. సా టాప్‌లో ఉండే గోల్డ్ అంతా మైన్ చేశారు.
కానీ ఇంక డెప్త్‌కెళ్ళేటప్పటికి ఫీజిబుల్ కాదని చెప్పని ఆ మైన్‌ని క్లోజ్ చేశారనమాట. సో, ఈ ప్లేస్ ఇంపార్టెంట్. ఎక్కడంటే చిగురుగుంట విశానత్తం. చిగురుగుంట విశానత్తం. ఇప్పుడు ఈ ప్లేస్‌ని గవర్నమెంటు టెండర్ వేలం వేయాలని చూస్తాందనమాట. ఆల్రెడీ జొన్నగిరిలో స్టార్ట్ అయింది. జొన్నగిరిలో మైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆహ్, ఇప్పుడు కుప్పంలో ఆ విధంగా చేయాలని చూస్తున్నారు. ఎక్కడంటే ఆ ప్లేస్ ఇంపార్టెంట్. చిగురుగుంట విశానత్తం దగ్గర గుడిపల్లి మండలికి సంబంధించిన ఇక్కడ ఇంతకుముందు కూడా గోల్డ్ దొరికేది. ఇప్పుడు కూడా దాని మైనింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా టెండర్స్ పెడుతున్నారనమాట. సో, దీంట్లో రఫ్‌గా మనం ఎస్టిమేట్ చేస్తే 2.04 మిలియన్ టన్స్ ఆఫ్ రిజర్వ్స్ ఉందని ఎస్టిమేట్ చేస్తున్నారు. స్ ఆహ్, సో, వాటిని కంపెనీస్‌కిచ్చి వాటి ద్వారా మైన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారనమాట. మనకు ఆల్రెడీ తెలుసు జొన్నగిరిలో కూడా ఉంది. జొన్నగిరిలో ఆల్రెడీ కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఎవరు చేస్తున్నారంటే జియో మైసూర్ సర్వీసెస్ అని కూడా మొన్న మనం డిస్కస్ చేసాము. జియో మైసూర్ సర్వీసెస్. సో, దీనివల్ల స్టేట్‌కి ఉపయోగం ఏమంటే మనకొక యాక్ట్ ఉంది. ఏముందంటే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ యాక్ట్ అని చెప్పి. ఈ యాక్ట్‌లో భాగంగా అది ప్రైవేట్ వాళ్ళు మైన్ చేసినా కూడా దాంట్లో వచ్చే రాయల్టీ 4% మన గవర్నమెంట్‌కొస్తది. ఇయర్‌లో వాళ్ళు ఎంత మైన్ చేశారో దాంట్లో 4% మ మ రాయల్టీగా స్టేట్ గవర్నమెంట్‌కొస్తదనమాట. సో, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెజెంట్ గోల్డ్ మైనింగ్ ఆల్రెడీ జొన్నగిరిలో స్టార్ట్ అయింది. కుప్పంలో కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అది కూడా వస్తే మన ఏపీలో 2 గోల్డ్ మైన్ ప్రాజెక్ట్స్ ఉన్నట్టుంటాయి. ఒకటి జొన్నగిరి కర్నూలు డిస్ట్రిక్ట్, 2 కుప్పం చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట. సో, ఇది నిన్నటికి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఏమంటే మనకు తెలుసు ఇంకా చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మనం డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒకసారి రాసి రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ మన వెబ్‌సైట్ కూడా ఉంది pscchronicles.com అని. మీరు ఒక్కసారి దాంట్లోకెళ్తే కూడా ఇవన్నీ కూడా టాపిక్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు ప్రిపేర్ అయ్యేకి ఈజీగా ఉంటది. సో, ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈరోజే నిన్నటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపే వి విల్ మీట్ టుమారో. ప్రిపేర్ వెల్. ఆల్ ది బెస్ట్.